శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఖమ్మం లోక్సభ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నటువంటి జలగం వెంకట్రావు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు పార్టీలో మీరు జాయిన్ అయినప్పుడు టికెట్ మీకే అన్నారు, ఎందుకు ఆగిందంటారు సార్ టికెట్కి? సంస్థలు అనేక పార్టీలో వచ్చినప్పుడు పార్టీలో వాళ్ళ ఇష్యూస్ ఉంటాయి. ఏదో ఆగింది ఇష్యూ ఉందని నేను అనుకోవట్లేదు. డిక్లరేషన్స్ వస్తాయి, వచ్చినప్పుడు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ అయిపోయింది, థర్డ్ లిస్టు వాడు లిస్టులో వస్తుంది. నా ప్రకారం ఇబ్బంది ఏం లేదు. అంటే మీతో పాటు జాయిన్ అయినటువంటి మిగతా నలుగురికి వచ్చింది, ఒక్క జలగం వెంకట్రావుకు కన్ఫామ్ అని ముందన్నారు, కానీ ఆగడాన్ని ఎట్లా చూస్తారు అసలు? నేను దాని గురించి పెద్ద ఆలోచించట్లేదు, సంకోచించట్లేదు కూడా. ఎలా ఉంది సార్ ఖమ్మం రాజకీయం? బీజేపీకి అసలు ఖమ్మం కంచుకోట, కాంగ్రెస్ అటు కమ్యూనిస్టులు అంటుంటారు, బీజేపీకి ఎలా ఉంది అక్కడ అవకాశాలు? బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. దాని సత్తా ఏంటో రానున్న రోజులు తెలుస్తుంది కదా. ఓకే, క్యాడర్, పాత క్యాడర్ మీకు సహకరించక సిద్ధంగా మీటింగ్ పెట్టుకున్నారా? అందరితో మాట్లాడుతూనే అందరితో మాట్లాడకుండా నిర్ణయం తీసుకోం కదా. అందరితో మాట్లాడే నిర్ణయం తీసుకున్నాం, ఇబ్బంది ఏం లేదు. టీడీపీ అలయన్స్లో ఖమ్మం టికెట్ పోతుందని ఒక చర్చ జరిగింది, అటువంటిది ఏమన్నా మీ దృష్టికి వచ్చింది? అట్లాంటిది ఏం లేదు, నా దృష్టికి ఏం రాలేదు. ఎప్పుడు అనౌన్స్మెంట్? మీరు ఇందాక జనరల్ సెక్రటరీ కలిసినట్టు ఏమన్నా మాట్లాడారా? వారు కాదు కదా ఇక్కడ అనౌన్స్మెంట్ చేసేది, ఢిల్లీ నుంచి కదా. వారిని అడగటం కానీ నన్ను అడగటం కానీ సభ్యం కాదు. ఓకే, ఖమ్మం కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి చెప్తాగా, వాళ్ళతో కలిసినప్పుడు నేను చెప్తాగా, మీ ద్వారా కాకుండా ఇన్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. ఇది అసలు ఖమ్మం టికెట్కు సంబంధించి అసలు లేట్ అయినందుకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా కూడా తనకే వస్తుందని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి జలగం వెంకట్రావు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.